రైట్ అడుగుతా అతని దయాకర్ గారు ఎట్లా సెకండ్పల్లి రవీంద్రరావు గారు ఒక కేటగిరికల్గా చెప్తున్నారు, ఇగో ఇట్లా ఇట్లా వీళ్ళు పలానా అభ్యర్థులు పలానా వీకు బీజేపీని గెలిపించాలి అనేటువంటి ఒక స్టాండ్ తీసుకు, మీరేమో కాదు కాదు కూతురు బెయిల్ కోసం ఆల్రెడీ రాజీ పడ్డారని మీరంటారు. ఇప్పుడు డైనమిక్స్ ఏ రోజుకు ఆ రోజు మారుతున్నాయి పివి గారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి వాదంలో వారు, గౌరీ గారు న్యూట్రల్ గా చెప్తారు, డెఫినెట్ గా మాది మా వాదనలు చేసుకుంటాం, రవణ తిరిగి చెప్తాడు, మా లక్ష్మణ్ ఆయన తిరిగి చెప్తాడు. కానీ డైనమిక్స్ మారుతున్న మాట వాస్తవము. గతంలో బీజేపీ బలహీనంగా కనపడుతూ క్రమేపీ బలమైంది. వాస్తవంగా పోయిన ఎన్నికల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ బలహీనం అవుతున్నది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కు క్రమేపీ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరీ కాన్స్టిట్యున్సీలో స్టాండర్డ్ గా 40%కి వచ్చింది. కానీ వీళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే తెలుస్తుంది, అది వాస్తవాలు చెప్తే. మాది 39 to 45 మధ్యన వేరియేషన్స్ ఉన్నాయి ప్రతి కాన్స్టిట్యున్సీలో. కొన్ని కాన్స్టిట్యున్సీలో బలహీనంగా ఉన్నాం వాస్తవం. అయితే దాన్ని బలోపేతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళు తగ్గుతూ పెరుగుతూ వీళ్ళు ఒక ఆలోచన చేస్తున్నారు. ఎవరు? ఇక్కడ మీరు పెరిగితే మాకు లాభము, మీరు గెలవరు కాబట్టి మీరు పెరగండి, ఇక్కడ తగ్గితే మాకు లాభము అని ఇట్లా మ్యూచువల్ బెనిఫిట్స్ తో వచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజల్లో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకి వస్తున్న వ్యతిరేక గాలి కనుక గమనిస్తే బీజేపీ ఎంపీ అభ్యర్థులనే గ్రామాల్లో తిరగనీయకుండా తరిమి కొడుతున్న వైనం మనం చూస్తున్నాం. కాకపోతే మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మాక్సిమం అంటే 90% మీడియా మోదీ మీడియా ఉన్నది కాబట్టి ఎవరు దాన్ని ప్రచారం చేయరు. కానీ క్షేత్రంలో ప్రజల్లో ఉన్నదాన్ని మనం ఏం చెరిపేయలేము. అట్లనే ఇక్కడ కూడా వాళ్ళకి ఏదో అనుకూలత ఉందని చెప్పి సృష్టించే ప్రయత్నం చేసింది. కానీ వాస్తవానికి చూస్తుంటే పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. బీఆర్ఎస్ వేగవంతమైన పతనం కూడా బీజేపీకి కలిసి రాకుండా మేము బీఆర్ఎస్ ని కూడా టార్గెట్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటని చెప్పడానికి కొన్ని ఉదంతాలు కూడా గతంలో చెప్పినాం, అది ప్రజలు నమ్మిండ్రు. ఆల్మోస్ట్ ఆల్ పోయినసారి తీర్పు ఇచ్చిండ్రు. ఇప్పుడు కొత్తగా మారింది ఏందట, బీజేపీతో బీఆర్ఎస్ వైరం ఎందుకట? అసలు ఆ అంశమే లేదు కదా. ఇంకా ప్రెషర్ లో ఉన్నాడు కేసీఆర్ గారు. మనం దాదాపు నేను అనుకుంటా ఈ 120-130 రోజుల్లో ప్రతిరోజు బీఆర్ఎస్ విమర్శించిన కవిత గారు అరెస్ట్ తర్వాత నేనైతే కేటగిరికల్ గా చెప్పిన, సొంత కూతురు అరెస్ట్ అయితే తండ్రిగా స్పందించవచ్చు, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షునిగా స్పందించవచ్చు, సగటు వ్యక్తిగా స్పందించవచ్చు. ఎందుకంటే బిస్వా అన్న మాటకు రాహుల్ గాంధీని అన్నదానికి ఇక్కడ కేసీఆర్ గారు స్పందించింది, ఇది గిట్లా ఉంటుందా అని చెప్పి గట్లా అంటారా అని. కానీ స్వయంగా తన కూతురు విషయంలో కూడా కిమ్మనకుండా ఉండడాన్ని అందరం విమర్శించేసరికి మొన్న ఈ మధ్యనే వారు మళ్ళీ స్పందించిండ్రు, ఇది అభిప్రాయ స్వాయంకం అది ఇది అని చెప్పి. కానీ నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ తో ఉన్న రాజకీయ రహస్య ఒప్పందమే బీజేపీకి లాభం అనుకుంటున్నది. కానీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారనే దాన్ని ఇంకా ప్రజలు వ్యతిరేకించట్లేదు. మీరు సేమ్ లైన్ ఉంటాయి, మీరు చూడండి బీఆర్ఎస్ కానీ బీజేపీది కానీ, ఈ ప్రభుత్వం ఎన్నికల తర్వాత ఉంటుందా, ఉండే అవకాశం ఉందా, ఎప్పుడు కూలుతుందో తెలియదు. వీళ్ళిద్దరు వాదన మీరు కిషన్ రెడ్డి గారికి తీసుకోండి, కేసీఆర్ గారు తీసుకోండి.